సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో వీడియోలు చేద్దామంటే యాక్చువల్గా టైం అయితే అసలు దొరకలేదు. అండ్ ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో ఈవినింగ్ టైం నైట్ టైంలో నాకు ఫ్రీ ఉన్నప్పుడే నేను వీడియో చేస్తున్నా. సో అప్పుడప్పుడు ఏదైనా అప్డేట్ ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు క్యాంపస్ స్టూడెంట్లో, బట్ కంపల్సరీ అప్డేట్ అయితే పోస్ట్ చేస్తా. సో ఇప్పుడైతే చాలా కామెంట్స్ నేను యూట్యూబ్లో చూసింది అన్ని వీడియోస్కి, నా ప్రీవియస్ అండ్ ప్రజెంట్ వీడియోస్కి కలిపి చూస్తే వెరిఫైడ్ అయింది, అప్రూవ్ అవుతలేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో మా టైంలో అయినా లాస్ట్ ఇయర్ అయినా మినిమం 10 days టైం పట్టింది అప్రూవ్ కానికి. సో కొందరికి ఎవరికైతే సర్టిఫికెట్స్ అన్ని క్లారిటీగా అప్లోడ్ చేసి అన్నీ నీట్ అండ్ క్లియర్ ఉంటుందో, టీసీ కానీ బోనఫైడ్స్ కానీ స్టడీస్ అంటే మెమోస్ కానీ అన్ని ఎగ్జాక్ట్లీ ఉంటాయో, సో వాళ్ళది తొందర అప్రూవ్ అయిపోతుంది. సో వెరిఫై అవుతుంది, అప్రూవ్ అవుతుంది. సో మిగిలిన వాళ్ళది కూడా నార్మల్గా కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు, తర్వాత అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. అన్నీ చెక్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ క్లియర్ ఉన్న తర్వాత అప్రూవ్ చేస్తారు. సో 21 లాస్ట్ డేట్ కదా, 21 డేట్ని కంపల్సరీ ఎక్స్టెండ్ చేస్తారు. అది మరి ఇంకొక 1 week చేస్తారో 5 days చేస్తారో తెలియదు, కానీ కంపల్సరీ ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్మిట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమంటుంది, సేమ్ అదే వెబ్సైట్లో లాగిన్. అండ్ సైట్ అనేది పనిచేస్తుంది. ఆ 3 days సైట్ క్లోజ్ ఉంటుంది అనేది మన సిపి గేట్ అఫీషియల్ సైట్. అది మనం సిపి గేట్ అఫీషియల్ సైట్లో రిజిస్ట్రేషన్ చేస్తలేం కదా, వాళ్ళు మళ్ళీ సెపరేట్ సైట్ ఇచ్చారు సిపి గేట్ 2024 అడ్మిషన్స్ అని. మీరు సిపి గేట్ 2024 అని గూగుల్లో సెర్చ్ చేస్తే కింద సెకండ్ వెబ్సైట్ వస్తుంది, సిపి గేట్ 2024 అడ్మిషన్స్. అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, 21 వరకు చేసుకోవచ్చు. అండ్ 21 వరకు డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అది ఇంకో 4 days 5 days 1 week ఎక్స్టెండ్ అవుతుంది. సో థింగ్ ఏంటంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత డైలీ చెక్ చేసుకోండి. ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయమంటుంది. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ సెట్ చేసుకొని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ సబ్మిట్ చేసిన వాళ్ళకి చెప్తున్నా 10 days టైం పడుతుంది అప్రూవ్ కానీ, ఒక్కొక్కసారి 10 days. అర్థమైందా? వెరిఫైడ్ అని పడ్డాక కూడా మీది వెరిఫై అయినట్టు కాదు, ఇంకా ఫైనల్ కాదు, అప్రూవ్డ్ అని పడేంత వరకు మీకు చెక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వెరిఫైడ్ అయినాక కూడా మళ్ళీ అప్రూవ్డ్ కాకముందు రిజెక్ట్ అవ్వచ్చు. వెరిఫైడ్ అని టిక్ పడుతుంది కానీ అప్రూవ్డ్ కాదు, రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ అప్లోడ్ అడుగుతుంది. సో చాలామంది వెరిఫైడ్ పడ్డానన్న అది అయిపోయింది కదా, ఇక అప్రూవ్డ్ ఆటోమేటిక్ అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ అట్లా కాదు, సబ్మిటెడ్ కావాలి, అది టిక్ పడుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి వెరిఫైడ్ అని టిక్ పడుతుంది, తర్వాత అప్రూవ్డ్ అని టిక్ పడేంత వరకు మీరు చెక్ చేస్తూనే ఉండాలి. సో వెరిఫైడ్ అయినంత మాత్రాన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నట్టు కాదు. సో చెక్ చేసి అప్రూవ్డ్ అయిన తర్వాత మీరు ఇక వెయిట్ చేసి ఓకే అన్నీ సక్సెస్ అయినట్టు అప్రూవ్డ్ అయితే వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చేంత వరకు మీరు ఖాళీగా ఉండాల్సిందే, వెయిట్ చేయాల్సిందే, నో ప్రాబ్లమ్స్. సో ఇప్పుడైతే ఉన్న సర్టిఫికేట్స్ తోటి సబ్మిట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే అప్రూవ్ అయితే నో ప్రాబ్లం. ఒకవేళ ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే దాన్ని మళ్ళీ సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకుందాం. సో ఈ అప్రూవల్స్ అందరు ఎప్పుడైతే చెప్పన్నా లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. లాస్ట్ డేట్ అయిపోతుంది అనే టైంకి అందరి అప్రూవ్ చేస్తారు, ఓకేనా. అండ్ అందరూ అప్రూవ్ చేస్తారు. ఎవరైనా పర్టికులర్ డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా రిజెక్ట్ చేసే డాక్యుమెంట్ ఏదైనా ఉంటే వాళ్ళకి అప్లై సబ్మిట్ చేసిన తర్వాత 2 to 3 days 4 daysలోనే ఆ డాక్యుమెంట్ రిజెక్ట్ చేసి అప్లోడ్ చేయమంటారు, ఓకేనా. సో తర్వాత వెరిఫైడ్ అవుతుంది, వెరిఫైడ్ అయినాక అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అనేది లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చిన కొద్దీ తొందర అయిపోతుంది. సో ఇక రేపు లాస్ట్ డేట్ ఉంది అన్నాక లాస్ట్ డేట్ రోజు చేసినా కానీ మనకి అప్రూవ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే 21లో లాస్ట్ డేట్ కదా అంటే 21 రోజు కూడా మనం సిపి గేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో తర్వాత వితిన్ 2 daysలోనే 2 to 3 daysలోనే అది మనకి రిజెక్ట్ అయిందా అప్రూవ్డ్ అయిందా అని తెలిసిపోతుంది. లాస్ట్ డేట్ వరకు కూడా చేసుకోవచ్చు, ఓకే. అండ్ 21th రోజు మనకి అప్డేట్ కూడా వస్తుంది. 20 or 21కో డేట్ ఎక్స్టెండ్ అయింది అని వాళ్ళు సిపి గేట్ వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు. సో టెన్షన్ పెట్టుకోకూరి. ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి కదా, మళ్ళీ మీకు ఈ హాలిడేస్ ఉన్నాయి, ఇంకా అందరి దగ్గర సర్టిఫికేట్స్ అనేవి కొంచెం క్యాస్ట్ లేదు, లేదంటే ఇన్కమ్ లేదు, లేదంటే టీసీ లేదు, లేదంటే మెమోస్ లేదు, కానీ ఏదేదో ఇష్యూ ఉంది. మళ్ళీ మనకు తగ్గట్టు కరెక్ట్ వీకెండ్ హాలిడేస్ అనుకుంటూ వచ్చినాయి కాబట్టి కంపల్సరీ డేట్ ఎక్స్చేంజ్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ సెట్ చేసుకొని మీరైతే ఫస్ట్ సబ్మిట్ చేయండి, ఓకేనా. సో చాలామంది ఈ డిగ్రీ రిజల్ట్స్ కూడా ఇంకా రాలేవు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ. సో మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే, మీకు వేరే ఆప్షన్ లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీరు టీసీ కానీ మీ బోనఫైడ్స్ కానీ డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి తీసుకోండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది కదా మెయిన్ది, అక్కడికి వచ్చి మెమోస్ అన్ని తీసుకోండి. అండ్ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో టాప్ 10 టాప్ 20 ర్యాంకర్స్ కూడా మన సబ్స్క్రైబర్స్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మ్యాక్సిమం 90% యాక్సెప్ట్ చేస్తారు, అప్రూవ్ చేస్తారు.
ఏదన్నా మేజర్ డాక్యుమెంట్ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ బ్లర్ ఉంటేనే అప్పుడు రిజెక్ట్ చేసి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేయమంటారు. సో ఫస్ట్ పేజ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు ఇప్పుడు రిజిస్ట్రేషన్. అండ్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాంట్ సప్లిమెంటరీ వాళ్ళ కోసం చెప్తున్నా, లేదంటే రిజల్ట్స్ లేట్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నా, ఏదైనా డాక్యుమెంట్ లేక ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఫస్ట్ పేజ్ మిస్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా, సెకండ్ పేజ్ కూడా ఉంటుంది. సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ పెట్టిన తర్వాత కాలేజీలో జాయినింగ్ కానీ కొన్ని రోజులు టైం ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ పేజ్ మళ్ళీ రిజిస్ట్రేషన్. సో సెకండ్ పేజ్లో కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ పేజ్లో మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నువ్వు సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫస్ట్ పేజ్లో ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో మీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ అంటూ ఏముండదు. రిజిస్ట్రేషన్ ఒకటేసారి ఉంటుంది. ఫస్ట్ పేజ్లో చేసుకుంటే మళ్ళీ సెకండ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్, థర్డ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్ కూడా మిస్ అయితే థర్డ్ పేజ్లో కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు కూడా మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి అప్రూవల్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో టెన్షన్ పడకండి. ఎవరైతే ర్యాంక్ కార్డ్ వచ్చి ఎవరైతే క్వాలిఫై అయితేనే మీకు ర్యాంక్ వస్తుంది. ఇది కూడా కొంతమందికి తెలుస్తుంది. మీకు ర్యాంక్ వచ్చింది అంటే మీరు క్వాలిఫై అయ్యారని అర్థం. ఓకేనా? ర్యాంక్ వచ్చిన వాళ్ళకే క్వాలిఫై అయిన వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 పేజ్లలో ఏదో ఒక దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ రావచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పేజ్లోనే సీటు వస్తే బెటర్. ఎందుకంటే సెకండ్ పేజ్లో పెట్టుకుంటే ఫస్ట్ పేజ్ మిస్ చేసుకుంటే క్యాంపస్ సీట్స్ 80-90% ఫస్ట్ పేజ్లోనే ఫిలప్ అయిపోతాయి. ఎవరు క్యాంపస్ సీట్ వచ్చిన సీట్ని వదులుకోరు. ఎవరో ఒక్కరు సెకండ్ పేజ్లో వెళ్ళిపోతే క్యాంపస్ నుంచి ఆ పర్టికులర్ సీట్లని మళ్ళీ సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. సో సెకండ్ పేజ్ కోసం అని సెపరేట్గా సీట్లని రిజర్వ్ చేసి ఉంచారు. అన్ని సీట్స్ ఫస్ట్ పేజ్లోనే నిండుతాయి. నీకు సెకండ్ పేజ్లో క్యాంపస్లో సీట్లు రావాలంటే కష్టం. అది చాలా రేర్. ఒక 10-20% ఉంటుంది అంతే. 80% ఫస్ట్ పేజ్లో వాళ్ళు అలాట్ అయిన వాళ్ళు క్యాంపస్లో ఎటు వెళ్ళిపోరు, అందులోనే జాయిన్ అవుతారు. అందుకే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు క్యాంపస్లో సీట్ రావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ పేజ్ని మిస్ చేసుకోకండి. కంపల్సరీ ఫస్ట్ పేజ్లో తెచ్చుకోనికే ట్రై చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సప్లిమెంటరీ ఇన్స్టాంట్ రాసిన వాళ్ళకు నేను చెప్తున్నా సెకండ్ అండ్ థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. ఇక ఇదంతా అయిపోయేసరికి మనకు దసరా కూడా అయిపోతుంది. అక్టోబర్ కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వస్తుంది. సో ఫస్ట్ పేజ్ అయిపోయి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ అయిన టైంకి అప్పుడు మనకి సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత కొంచెం హాస్టల్ అడ్మిషన్స్, సీట్ అలాట్ అయిన వాళ్ళకి క్యాంపస్లో హాస్టల్ అడ్మిషను, మళ్ళీ హాస్టల్కి సెపరేట్ లింకు, సెపరేట్ అప్లికేషను, మళ్ళీ దానికి సెపరేట్ అప్లికేషన్ పెట్టి అందులో డబ్బులు కట్టాలి. ఎస్సీ ఎస్టీ చెప్పిన కదా, ఎస్సీ ఎస్టీకి ఒక 8,000, ఓబీసీకి ఒక 9,000, ఓసీకి ఒక 10,000. అది మినిమం డిపాజిట్ కట్టేసి హాస్టల్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వాలి. సో ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి ఇదైతే కానీ ఫస్ట్ పేజ్. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ దిస్ కింద కామెంట్ చేయండి. గ్యాప్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకోలేరో ఏం కాదు, ఇప్పుడు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోరు. గ్యాప్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీకు జాయినింగ్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అప్పుడు అవసరం ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ లేకుండా ఇప్పుడైతే ఏం కాదు, ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి.